అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం బొలారం వెళ్తున్నాం. బొలారంలో మన రాష్ట్రపతి నిలయం ఉంది కదా, సో దాని లోపల విజిట్కి వెళ్తున్నాం. అక్కడ ఇప్పుడు ఉద్యానోత్సవం నడుస్తుంది. సో ఆడ ఎంట్రీ అయితే ఇప్పుడు ప్రజెంట్లీ ఫ్రీ. నార్మల్ అప్పుడు వస్తే మనకి ఒక 50 రూపాయలు ఎంట్రీ ఉంటుంది. సో జనవరి 13 వరకు ఎంట్రీ ఫ్రీ ఉంది. ఇప్పుడు అయితే చాలా పెద్ద ఏరియా ఉంది, పార్కింగ్కి మనకి ఇబ్బంది ఏం లేదు. సో మన బండి పార్క్ చేసి మనం ఇంకా లోపలికి వెళ్దాం. సో మన పార్కింగ్ ఏరియాలోనే ఒక మనకి క్లాక్ రూమ్ అనే అవైలబుల్ ఉంది. సో మన ఏమైనా లగేజ్ గిట్ట ఉంటే ఇక్కడ పెట్టేసి ఇక లోపల బయలుదేరవచ్చు. క్లాక్ రూమ్ ఆనుకొని మనకి రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలా. సో ఇప్పుడు ఎంట్రీ నార్మల్ కాబట్టి ఇప్పుడు వచ్చినా మనం డైరెక్ట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీ. నార్మల్లీ మనం వస్తున్నప్పుడు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలా. స్లాట్ బుక్ చేసుకోవాలి, రావాలా మనం. నేనైతే ఆల్రెడీ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేశాను. సో నాకు దాని ఒక బార్ కోడ్ నాకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. మనం ఇంకా ఈ బార్ కోడ్ చూపించుకొని ఇంకా డైరెక్ట్ లోపల వెళ్ళొచ్చు. సో ఎంట్రీలో మన బార్ కోడ్ స్కాన్ చేసారు. ఇది మన ఒక మ్యాప్ ఉంది. సో ఈ మ్యాప్ చూసుకొని మనం ఇంకా ఫాలో అవుదాం. దాని పక్కనే మనకి ఎమర్జెన్సీ రూమ్ కూడా ఉంది. సో ఇంకొకటి మీరు సీనియర్ సిటిజన్ గిట్ట ఉంటే ఇక్కడికి మనకి బగ్గీ బుక్ చేసుకోరు. బగ్గీ బుక్ చేసుకొని మనం ఫ్రీగా రాష్ట్రపతి నిలయం మొత్తం బగ్గీ పైన తిరగచ్చు. టోటలీ 90 ఏకర్ ఉంటుంది మన రాష్ట్రపతి నిలయం. సో మేమైతే ఇంకా నడక స్టార్ట్ చేసినాము. కొంచెం నడవంగానే మనకు ఫస్ట్ ఒక గార్డెన్ కనబడుతుంది. సో గార్డెన్కి ఆనుకొనే నాలెడ్జ్ గ్యాలరీ అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అలానే మన రాష్ట్రపతి బండి మళ్ళీ వాళ్ళ ఫొటోస్ అవన్నీ ఉన్నది. సో ఆ రూమ్కి మనం వెళ్దాము. సో మన దూరంగా చూడగానే మన రాష్ట్రపతి స్టాచ్యూ అయితే కనబడుతుంది. రియల్గా అయితే మన రాష్ట్రపతి మేడం నించినట్టే ఉన్నారు. ఫోన్లో ఏమో అంత క్లారిటీ మనకి కనిపిదేమో, కానీ నిజంగా చూస్తే నిజంగా ఒక మనిషి నించున్నట్టే ఉన్నారు. ఈ గ్యాలరీ కూడా మన రాష్ట్రపతి ముర్ముజీనే ఇనాగ్రేట్ చేశారు. లోపల రాగానే మనకి ఫస్ట్ కార్ కనబడుతుంది. ఇదే మన రాష్ట్రపతి కారు. ఈ బండిని వాడింది శ్రీ ప్రణబ్ ముఖర్జీ లాస్ట్ 2014 వరకు. దాని తర్వాత ఇక కొత్త బండి తీసుకోరు. సో పాత బండిని ఇక్కడ మన గ్యాలరీలో పెట్టేశారు. ఈ కార్ పక్కనే మనకి గ్యాలరీ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ కాగానే మనకి ఫస్ట్ రాష్ట్రపతి మేడంది ఫోటో కనబడుతుంది. దాన్ని ఆనుకొని మన ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ది మినేచర్ ఉంటుంది. దాని ఫోటోగ్రాఫ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే పెట్టారు. రాష్ట్రపతి నిలయంది హిస్టరీ అంతా ఇక్కడ మనకి బ్రీఫ్గా పెట్టారు డిస్ప్లేలో. దాని నెక్స్ట్ రూమ్లో మహాత్మా గాంధీజీది పెద్ద ఒక ఫోటో ఉంది. దాంతో పాటు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు మహానేతలది ఫోటో కూడా ఉంది. నెక్స్ట్ రూమ్లో చూస్తే మన రాష్ట్రపతి మేడంది స్టాచ్యూ ఉంది. దాని అనుకునే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాది ఇంకా మన డ్యూటీస్ అండ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ దాని గురించి అని బ్రీఫ్ ఇచ్చారు. ఇంకా స్టాచ్యూ వెనకాల మన డ్రాఫ్టింగ్ కమిటీది గ్రూప్ ఫోటో ఉంది. మన అంబేద్కర్ గారు ఇంకా కమిటీ మెంబర్స్ది ఫోటో కూడా ఉంది. దాని నెక్స్ట్ రూమ్లో మన రాష్ట్రపతిలది ఫోటో ఉంది. ఇప్పటివరకు ఎంతమంది రాష్ట్రపతి అయ్యారో అందరిది ఫోటో ఇక్కడ డిస్ప్లే పెట్టారు. దాంతోపాటు రాష్ట్రపతి ఇచ్చే అవార్డులు అన్నీ ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది. రాష్ట్రపతి గారు ఒక్కో కంట్రీ ఇంకా కొన్ని ప్లేసెస్లో విజిట్ చేస్తారు కదా, ఇండియాలో కానీ ఫారిన్లో కానీ. సో వాళ్ళకి అప్పుడు ఒక్కోళ్ళు గిఫ్ట్ ఇస్తారు కదా. సో అందులో కొన్ని గిఫ్ట్లు అన్నీ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఆపోజిట్ సైడ్ గ్యాలరీ వెళ్ళగానే ఇంకా మనకి పాత కొన్ని గిన్నెలు అవన్నీ కనబడుతుంది. అప్పట్లో రాష్ట్రపతికి ఫుడ్
కుక్ చేయడానికి యూజ్ చేసిన గిన్నెలు ఇవన్నీ. దాని పక్కన ఒక పెద్ద ఫోటో ఉంటుంది, మన ఢిల్లీలో పార్లమెంట్ డైనింగ్ రూమ్ అది. దాని పక్కన అయితే పాత ఒక ప్రొజెక్టర్ కనబడుతుంది. దానికి ఆనుకొని మన నిజాముది, సర్దార్ వల్లభాయ్ పటేల్ అవన్నీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ముందు నడవంగానే మనకి మెయిన్ రాష్ట్రపతి నిలయంది మెయిన్ బిల్డింగ్ కనబడుతుంది. మనకి స్వాతంత్రం రాకముందు దీన్ని బోలారాం రెసిడెన్సీ అంటారు, నిజాంలో అండర్లు ఉండే. ఈ మెయిన్ బిల్డింగ్లో మనకి ఎంట్రీ ఉంది, కానీ ఫోటోగ్రాఫ్స్ ఇంకా వీడియో ఏం అలౌ చేయరు. ఇంకా ఇప్పుడు ఉత్సవ్ నడుస్తుంది కాబట్టి అప్ టు 4 o'clock వరకే మెయిన్ బిల్డింగ్ ఎంట్రీ ఉంటుంది. మీరు ఆ మెయిన్ బిల్డింగ్ ఇట్లా చూడాలనుకుంటే 4 o'clock ముందు మీరు రానికి ట్రై చేయండి. ఇది మన మెయిన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్. దీనికి ఆనుకొని ఇలా స్టేజ్ అంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం పెట్టారు. రాష్ట్రపతి నిలయంలో మెయిన్ ఫ్లాగ్ పోస్ట్ ఇదే అండి. మనకి స్వాతంత్ర్యం 47లో వస్తుంది కదా, కానీ హైదరాబాద్ స్టేట్ నిజాం అండర్లో ఉండే. 48లో మన ఇండియాలోకి వాళ్ళు కలిపారు స్టేట్ని. సో అప్పట్లో వాళ్ళ ఫ్లాగ్ ఉండే, ఆ ఫ్లాగ్ దింపేసి మన ఇండియా ఫ్లాగ్ ఎక్కించారు ఇక్కడనే. సో అదే రోజు మన ఎంకే వెల్లోడి గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్గా ఇక్కడనే ప్రమాణం స్వీకారం చేశారు ఈ ఫ్లాగ్ పోస్ట్ కింద. మరియు ఇది ముందు వుడ్ది ఉండే, కానీ ఇప్పుడు అది చెక్క ఖరాబ్ అయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేశారు దీన్ని. సో పాత ఫ్లాగ్ పోస్ట్ది చెక్కలు అవన్నీ ఇక్కడ కొన్ని డిస్ప్లే పెట్టారు. మరి ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఇక్కడ హిస్టరీ అన్ని డీటెయిల్గా ఉంది డిస్ప్లేలో. చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ఇది, చాలా మన హిస్టరీకి సంబంధించిన ముఖ్యమైన ప్లేస్. దాటి కొంచెం ముందు వెళ్ళగానే మనకి ఇక్కడ మేజ్ గార్డెన్ ఉంటుంది. అది కూడా మన రాష్ట్రపతి ముర్ముజీ గారు ఓపెన్ చేశారు. ఈ మేజ్ గార్డెన్ పక్కనే ఈ చిల్డ్రన్స్కి ఒక ప్లే ఏరియా ఉంటుంది. పిల్లలకు ఆడుకోవడానికి ప్లేస్ అయితే బాగుంది, చాలా బాగుంది. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు వస్తే. మనం ఇంకా తగ్గిన అట్రాక్షన్ అన్నీ చూద్దాము. సో ఇక్కడ అన్ని దగ్గర బోర్డ్స్ అయితే ఉన్నాయి, సైన్ బోర్డ్స్. దాన్ని చూసి మనం ఫాలో కావచ్చు. మనం ఇంకా వెళ్ళాల్సింది స్టెప్ వెల్ ఇంకా రాక్ గార్డెన్. సో మన లెఫ్ట్ సైడ్లో మనకి కనిపించేది అన్ని మన మామిడి తోట. అప్పట్లో నేను ఎన్నో చదివినట్టు గుర్తు. ఇక్కడ సీజన్ కాగానే మామిడి పండు మన రాష్ట్రపతికి ఢిల్లీకి పార్సల్ పంపిస్తారని ఇట్లా అప్పట్లో పేపర్లోనే ఎన్నో చదివినట్టు మంచి గుర్తు. తోటలో అయితే నెమలీలు బాగా కనబడుతున్నాయి, కెమెరాలో అంత క్లియర్ లేదు కానీ. చాలాసేపు నడుస్తున్నామండి. మీకు చెప్పాను కదా సీనియర్ సిటిజన్కి బగ్గీ అవైలబుల్ ఉందని. వాళ్ళేమో బాగానే అన్ని దగ్గర తీసుకొని అన్ని పాయింట్లో తీసుకొని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. వాళ్ళకైతే బాగానే ఉంది, మనం అయితే నడవాలా. సో మనం రీచ్ అయినామండి స్టెప్ వెల్. ఇదేంటి స్టెప్ వెల్ బాయ్ ఇది. దీని మెకానిజం మీకు చూపిస్తాను. అప్పట్లో వీళ్ళు ఎండ్ల బండితోటి గుంజి నీళ్ళు అన్ని దగ్గర సప్లై చేస్తుండే. ఇప్పుడు కూడా అదే ట్రెడిషనల్ వాళ్ళు ఫాలో చేస్తారు. మనం ఈ స్టెప్ వెల్ది ఫ్రంట్ సైడ్కి పోదాం. ఫ్రంట్ సైడ్ ఏమో బ్యారికేషన్ తోటి వాళ్ళు క్లోజ్ చేసారు, అటు పోనీకి కుదరదు. ఈ పక్కన ఒక రూమ్ ఉంది. ఈ వాటర్ సిస్టమ్ గురించి అంత డీటెయిల్ ఉందంట, ఒకసారి అలా పోయి చూద్దాం. లోపలికి వెళ్ళగానే రెనోవేషన్ది అన్ని ఫొటోస్ ఇక్కడ ఉంది. పక్కనే చిన్న మన స్టెప్ వెల్ది మినియేచర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇదండి చిన్న బావి ఫోటో. ఈ బావి ఏమో మన మెయిన్ బిల్డింగ్ ఉంది రాష్ట్రపతిది, దాని ఆపోజిట్ సైడ్లో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఇది. కానీ ఇప్పుడేమో అది కట్టి పెట్టారు, డెకరేషన్ అంతా చేసారు. సో మనకు అది వీడియో తీయడానికి కష్టమవుతుంది. దీని పక్కన మనకు ఒక 1926 చిన్న పాత మ్యాప్ ఉంది. సో అలా అప్పట్లో ఏరియా పేరు అని చూస్తున్నాను. సో అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అట్లా అవే పేర్లు ఉన్నాయి, పేర్లు ఏం మారలేదు. దాని ఆపోజిట్లో వీళ్ళు ఒక సర్కిల్ క్రియేట్ చేశారు. సో అది మన ఈ రాష్ట్రపతి నిలయం హిస్టరీ. ఇది మన నిజాము బ్రిటిషర్స్కి కట్టించారు. అప్పుడు కంట్రీ రెసిడెన్సీ ఉండే బ్రిటిష్ వాళ్ళది. అక్కడ నుంచి నిజాంకి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. మన నిజాం నుంచి మన రాష్ట్రపతికి పోయినట్టు ఒక సర్కిల్ బాగానే క్రియేట్ చేశారు. ఇదే నక్షత్ర వెళ్ళు. మనం ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఈ 2 ఎడ్లు కనబడుతుందా అండి, అదే మన ఈ వాటర్ గుంజే ఎడ్లు. అవి దానికి రెస్ట్ ఇచ్చినట్టున్నారు ఇప్పుడు. మన బావిది ఫ్రంట్ సైడ్ కొంచెం జూమ్ చేసి తీస్తా వీడియో, ఫ్రంట్కి అయితే పోలేను.
ఇంకా మనం నెక్స్ట్ అట్రాక్షన్ వెళ్దాము. సో ఇక్కడ ఒక దారిలో మంచి లీచీ చెట్టు ఉంది. మంచి మంచి చెట్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ ప్లేస్ రాక్ గార్డెన్కి మనం రీచ్ అయ్యాము. సో ఇది కూడా చిన్న పార్క్ అండి, మంచిగా ఉంది. సో ఇక్కడ మనకి టైగర్ ఇంకా జింకది స్టాచ్యూ కనబడుతుంది. సో దీని బ్యాక్ సైడ్ పోగానే మనకి ఇక్కడ ఒక దక్షిణామూర్తి స్వామిది, మళ్ళీ నందికేశ్వరుది ఒక కొండపైన మంచిగా చెక్కారు. వీళ్ళు చెక్కి దానికి వాటర్ ఫాల్స్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది ఇదైతే. ఇప్పుడు నెమ్లీలు అయితే చాలా దగ్గరకు వచ్చేసాయి. ఇప్పుడైతే బాగా కనబడుతుంది కదా. నడిచి నడిచి ఇంకా చాలా అలసిపోయాను. కొద్దిసేపు ఇంకా రెస్ట్ తీసుకుంటా. ఇంకా మన నెక్స్ట్ నక్షత్ర గార్డెన్ వెళ్దాము. సో నడుస్తుంటే నాకు రైట్ సైడ్లో ఒక హట్ లాగా ఉంది. ఇక్కడ కూడా మనం అంటే రిలాక్స్ కావచ్చు, ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. సో మనం ఫైనలీ నక్షత్ర గార్డెన్ రీచ్ అయ్యాము. ఇదే నక్షత్ర గార్డెన్. దీని స్పెషాలిటీ వచ్చి మన 27 నక్షత్రాలది చెట్టు, 9 గ్రహాల చెట్టు కూడా ఇక్కడ ఉంది. మనం ఇంకా గార్డెన్ లోపలికి వెళ్దాము. ఈ నక్షత్ర వాటిక కూడా మన శ్రీ ప్రణవ్ ముఖర్జీ గారు ఓపెన్ చేశారు. ఈ నక్షత్ర గార్డెన్ కాడనే మనకు ఒక అమ్మవారి గుడి ఉంది. దానికి ఆపోజిట్లో మనకి నక్షత్ర వెల్లు ఉంది కదా, నక్షత్ర బావి గుడి ఇక్కడ ఉంది. సో ఆ బావి కూడా చూపిస్తాం మీకు. ఇంకా మనం గార్డెన్ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక్కో నక్షత్రానికి ఒక్కో చెట్టు ఉంది, వాళ్ళ చెట్టు. సో మీరు ఇక్కడ వస్తే మీ రాశి చెట్టు మీరు చూసుకోండి. ఇక్కడ 3 మెయిన్ చెట్టు ఉంది. ఒకటేమో శివుంది బిల్పత్ర. ఈ రౌండ్గా వీళ్ళన్నీ హైలైట్ చేశారు. రౌండ్గా ఉన్నాయని నక్షత్ర చెట్లు, స్క్వేర్గా ఉన్నాయేమో నవగ్రహాల చెట్లు. ఇది మన బ్రహ్మదేవుని చెట్టు. ఇది వచ్చి మన మహావిష్ణుది చెట్టు, బనానా ట్రీ. నేను అన్ని చెట్లు మీకు చూపిస్తలేను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇంకా మనం కిచెన్ టనల్కి అయితే పోవాలా, అది ఏమో బంద్ అవుతుందని చిన్న భయం ఉంది. ఇంకా ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తారు అందరూ కల్చర్ ప్రోగ్రామ్ కాడికి రమ్మని. సో పోయి చూద్దాము. కళాకారులందరూ స్టేజ్ కాడికి వెళ్తారు పర్ఫార్మెన్స్ కోసం. ఈ వైట్ బిల్డింగ్ ఇదే కిచెన్ టనల్ అండి. మనం కిచెన్ టనల్ లోపలికి వెళ్దాము. కిచెన్ టనల్ కూడా రీసెంట్గా రినోవేట్ చేశారు. ఈ కిచెన్ నుంచి టనల్ ఉంటుంది సీదా మన మెయిన్ బిల్డింగ్లో మన రాష్ట్రపతిది డైనింగ్ రూమ్, అక్కడికి ఫుడ్ తీసుకోవడం కోసం ఇది కట్టారంట అప్పట్లో. ఇప్పుడేమో ఇది మంచిగా రినోవేట్ చేశారు. చీరాల పెయింటింగ్స్ తోటి వీళ్ళు బాగా డెకరేట్ చేశారు. సో అది మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ 2 రూమే అండి కిచెన్. సో ఇక్కడ నుంచి కిందికి టనల్ ఉంటుంది. ఈ టనల్ ఎంట్రన్స్లోనే మనకి పాత టనల్ది ఫోటో కూడా కనబడుతుంది. ఇంకా లోపలికి వెళ్దాం మనం. చాలా అందంగా పెయింటింగ్ చేశారండి ఇదంతా. ఇవన్నీ చిరియాల పెయింటింగ్స్ ఇవన్నీ. ఇక్కడ ఫొటోస్ అన్ని బాగా దిగాము. దిగినాక ఇంకా ముందు వెళ్ళంగానే ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్
పెయింటింగ్ అయితే చాలా బాగుంది. టనల్ ఎండింగ్లో ఏమో మనకి రెనోవేషన్ టైంది ఫొటోస్, మళ్ళీ ఈ పెయింటింగ్ ఆర్టిస్టుల అందరిది ఫోటో డిస్ప్లే పెట్టారు. ఇంకా మెట్లకి పైకి వెళ్ళంగానే మనకి డోర్ కనబడుతుంది. అదే మన డైనింగ్ రూమ్ అండి రాష్ట్రపతిది. ఇక్కడ వీడియోస్ ఏం అలవ్ లేదు. ఇంకా మన స్టేజ్ సైడ్కి వెళ్తాము. ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ ఏం స్టార్ట్ కాలేదు. పక్కనే ఆర్టిస్టులు అందరూ మీడియాకి ఫోటోలు ఇస్తారు. ఇది లైవ్ కౌంటింగ్ మిషన్ అండి. రాష్ట్రపతి నిలయంకి ఎంతమంది వచ్చారో, ఎంతమంది వెళ్ళారో అని ఒక కౌంటింగ్ మిషన్ ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఇంకా ఇక్కడ కల్చర్ ప్రోగ్రామ్ స్టార్ట్ కానీ టైం తీసుకుంటుంది. ఇంకా అట్లనే ఎగ్జిబిషన్, ఇంకా ఫుడ్ కోర్ట్ ఉంది. అప్పటివరకు మనం అవి కూడా చూసి ఇక్కడ వచ్చేసాము. ఇక్కడ కౌంటర్లని అగ్రికల్చర్, హార్టికల్చర్, సీడ్స్వి, మిలెట్స్వి దాన్ని సంబంధించిన కౌంటర్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇదేమో మన రాష్ట్రపతి నిలయంది జోవెనర్ షాపు. మనకేమైనా జోవెనర్ అవసరం ఉంటే అది కూడా ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. సో ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్ని మీరు చూశారుగా. నెక్స్ట్ మనం ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడ ఏమేముందో చూద్దాము. ఎంట్రన్స్లోనే మనకి ప్యారడైస్ అలా కౌంటర్ ఉంది. నార్మల్ స్నాక్స్ అవన్నీ ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. ఒక చాయ్ తాగి మేము ఇంకా రిఫ్రెష్ అయిపోయాం. నెక్స్ట్ ఇంకా కల్చర్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ఇక్కడ లైట్స్ అన్నీ ఆన్ చేయగానే దీని అందం అనేది మారిపోయింది. చాలా బాగుంది లైట్స్ అన్నీ ఆన్ చేయగానే. ఇంకా చీకటి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మనం కల్చర్ ప్రోగ్రామ్ కాడికి వెళ్దాం. तो चराए कृष्ण ने बीरा और राधा ने को धोया, राधा ने बच्चा बांधा वीर कृष्ण भिगाए लगाया है। भाई रे राधा ने तो माखन भाई न बीरा माखन बेच के లైట్స్ అన్ని ఆన్ చేయగానే ఇక్కడది అట్మాస్ఫియర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా బాగుంది ఇప్పుడైతే వ్యూ. ఫోటోగ్రాఫ్స్ అన్ని బాగా తీయచ్చు. ఇప్పుడు మేము ఈవినింగ్ అప్రాక్స్ ఒక 4 o'clock ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు 7 అవుతుంది. మేము బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము.
మీరు కూడా డెఫినెట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒకసారి రానికైతే ట్రై చేయండి. చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ మన రాష్ట్రపతి నిలయం. సో మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. త్వరలో మీ ముందుకు ఒక మంచి వీడియోతో వస్తాను. అప్పటివరకు బాయ్, గుడ్ బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.